కక్షపూరితమైనటువంటి విధానాలతో కుసంస్కారంతో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు వ్యతిరేకించి బిల్లును వాడగొట్టినటువంటి సందర్భాన్ని దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు అంటే గౌరవం లేని, మహిళల పట్ల మరి చిత్తశుద్ధి లేని, మహిళా సంక్షేమం పట్ల, మహిళా రక్షణ పట్ల చిత్తశుద్ధి లేని వైఖరిని ఇప్పుడు దేశ మరి ప్రజలు ముఖ్యంగా మహిళలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మీరు పార్లమెంటులో వాడగొట్టినటువంటి మరి 33% మరి మహిళా బిల్లు ఏదైతే ఉందో మీరు దాన్ని వాడగొట్టి మహిళలను అగౌరవపరిచారు, కించపరిచారు. మరి న్యాయంగా ధర్మంగా వారికి రావాల్సినటువంటి వాటాన్ని వారికి దక్కకుండా చేశారు. కాబట్టి ఈ 5 రాష్ట్రాల్లో మహిళల యొక్క శక్తి ఏంటో, నారీ శక్తి ఏంటో రుచి చూపించి మీకు వ్యతిరేకంగా ఓట్లు వేసి భారతీయ జనతా పార్టీని అత్యధిక ఓట్ల మెజారిటీతో మహిళలు గెలిపించబోతున్నారు అనేది ఒక్కసారి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు గమనించాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సుసంస్కారం వారు తయారు చేసినటువంటి బిల్లునే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రవేశించింది. వారు తయారు చేసిన మరి బిల్లుకే వారు మద్దతు ఇవ్వకుండా మోసం చేయడం అనేది అత్యంత దుఃఖకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా ప్రతి ఎన్నికల్లో కూడా, రాబోయే ప్రతి ఎన్నికల్లో కూడా, ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి జీహెచ్ఎంసీ మహిళలు వారి యొక్క తడాకాలు చూపుతున్నారు. మీరు వాడగొట్టారు కదా, వ్యతిరేకంగా ఓటేసి, మీకు వ్యతిరేకంగా ఓటేసి వారి శక్తి, నారీ శక్తి ఏంటో రుచి చూపించడానికి కాంగ్రెస్ నాయకులారా మరి యూపీఏ మిత్రపక్షాల నాయకులారా సిద్ధంగా ఉన్న సందర్భంగా హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మహిళలు మరి అండదండలు వారికి ఉన్నాయని, వారి యొక్క ఆశీర్వచనాలు నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి ఉన్నది సగర్వంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి జై.